కేటీవీఆర్కే న్యూస్ కి స్వాగతం. నగరంలోని 12వ డివిజన్ పరిధిలో కోతులు, కుక్కలు, పందులను నిర్మూలించాలని మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్లో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ మాట్లాడుతూ 12వ వార్డులో కోతులు, కుక్కలు, పందులు ఎక్కువగా అయ్యాయని తెలిపారు. వీటి వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్తీక మాసం సందర్భంగా దేవాలయాలకు వెళ్లే మహిళలపై కుక్కలు, కోతులు దాడులు చేస్తూ ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ కు వెళ్లే విద్యార్థులపై దాడులు చేయడం వలన ఈ మధ్య కాలంలో ప్రభాస్ అనే విద్యార్థి గాయాల పాలయ్యాడని తెలిపారు. అలాగే రోడ్డు మీద వెళ్లే వారిపై దాడులు చేయడంతో రోడ్డుపై నడిచే బాటసారులు భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుని కుక్కలు, పందులు, కోతుల బెడద నిర్మూలించి ప్రజలకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు సభ్యులు ప్రభాకర్ రావు, సిహెచ్ శ్రీనివాస్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.